కుక్కడు పువ్వు పెడతావా? కుక్కడు పువ్వా? పోదాం పాయ్య మన ఇంటికి. నా మిద్ది బంగారం ఏనన్నా కుదబెట్టి పెట్టుబడికి ఇన్ని పైసలు తీసుకురా. కౌలుకింత భూమి తీసుకొని వ్యవసాయం చేసుకుందాం. కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు. ఇక అప్పులు వెళ్ళంటావా? ఓ సంవత్సరం పాటు ఆగుమని దండం పెడదాం, కాళ్ళు మొక్కుదాం. చెడి చెల్లింటికి పోవద్దు, అలిగి అత్తారింటికి పోదన్న సామెత వట్టిగా రాలే చెల్లి. ఇప్పుడు అది నువ్వు నిజం చేసినావు. ఏమారా కిషన్? నమస్తే అన్న. నమస్తే. పైసలు ఎప్పుడు ఇస్తావురా? ఇస్తా అన్న. ఎన్ని రోజులు పైసలు తీసుకుంటే అప్పుడు తెలియదా? మనిషి వాపసువా? నాకు పైసలు తొందరగా కావాలి, అవసరం ఉన్నాయి అన్న. ఒక్క 10 రోజులు టైం అన్న. 10 రోజులు ఇస్తా అన్న. నాకు రోజులంటూ పైసలు ఇవ్వకపోతే నీ సంగతి అవుతా, నాకు అవసరం ఉన్నాయి. ఎందుకంటే మర్యాద ఉంచుకో. సరే అన్న, ఖచ్చితంగా ఇస్తాను 10 రోజుల. హలో అన్న. ఏంది కిషన్, నీకు పైసలు ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇత్తా అని చెప్పేసి అడే జరుపుతాను. ఇంటికి వచ్చినా కూడా దొరుకుతలేవు. ఇస్తా అన్న. ఇంకెప్పుడు ఇస్తావు? అన్న ఒక 10 రోజులు టైం అన్న. ఇస్తా అన్న. ఇదే ముచ్చట ఇప్పటి నుంచి చెప్తాను. సంవత్సరాలు దాడుతున్నాయి. ఇప్పుడు దాటి అన్న. పక్క 10 రోజులు ఇస్తా అన్న. ఖచ్చితంగా ఇస్తా. ఖచ్చితంగా ఇస్తావు 10 రోజులల్లో? ఇస్తా అన్న. లేకపోతే ఇంటికి వచ్చి తాళం అయితే చెప్తానా? సరే అన్న. గుర్తుంచుకో. సరే అన్న. ఎవరు ఫోను? ఏమైంది? అప్పులో పైసలు ఎప్పుడు ఇస్తావు అని రాబందు లెక్క ఒడుకుంటారు. నా వల్లనే నా వల్లనే అప్పుల పాలైన. నాకు ఆరోగ్యం మంచి లేకపోతే ఆపరేషన్ చేయడానికి 5 లక్షలు కావాలంటే అప్పు తీసుకొచ్చి మరీ నన్ను కాపాడను. నేను ప్రాణాలతో ఉన్నా అని సంతోషపడాలను, లేకపోతే నా వల్లనే అప్పులైనాయి అని బాధపడాలను. నాకేం అర్థమైతలేదు. భవాని, పైసా ప్రాణం పోతుంది, కానీ ఒక్కో టైంలో అదే పైసా ప్రాణం తీస్తుంది. నేను 5 లక్షలు ఎట్లా తీర్పుకుంటా, నువ్వేం బాధపడకు. ఎట్లా తీర్పుతావు? చేతిలో చిల్లి గవ్వలేదు. తీర్పుతాడు. భవాని, ఇంటికి తాళం వేసేటప్పుడు అవుదాం 10 రోజులు. ఏంది? ఇప్పటికిప్పుడు ఇంటికి తాళం వేసి ఎక్కడికి పోతావు? ఎవరు ఉన్నారని పోతావు? మా చెల్లెలు ఇంటికి పోదామే. మా చెల్లెలు ఇంటికి పైసలు అడుగుతా. నన్ను కాదన్నది మా చెల్లి. మీ చెల్లెళ్ళ ఇంటికా? మీ చెల్లెళ్ళ ఇంటికి పోతే ఎట్లుంటది? మనం అడుగుతాళ్ళు పైసలు ఇస్తారా? ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. నా మాట కాదన్నది. మన అప్పులకు 10 రోజులు టైం పెట్టాను నేను. వాళ్ళకు ఎట్లా తీర్చాలి వాళ్ళకు. సరే పోదాంతి. మెల్లగుక్కే అమ్మ గిన్నెగానం పెయిన్లు వాడేది ఏంటి? నేను ఎత్తిలా? ఇది అసలు నెత్తేనా? అవన్నీ నీ పెయిన్లే. నా పెయిన్లా? మరి నీ పక్కపొడి వండుకున్నాక నీ వాడుకుంటే ఎవరే వాడతాయి? మరి నా దగ్గర ఎందుకు వండుకుంటాను? దూరం వండుకో. పెయిన్ పడ్డా మంచిదే, నీ పక్కపొడే వండుకుంటా నేను. అగో ఏదో కోపం ఉన్నట్టు మెడలు దింపుతాను కదా అట్లా. గిన్నెగానం ఉన్నాయి.
అబ్బా అయ్యో అబ్బా గిటుకులో పెడతాను ఇక్కడ ఇక్కడ ఏ సుత్తనా నేను ఎత్తి నిండా అవే ఉన్నాయి ఇంకా గిటు గట్టేమో ఈడు లేవా ఇగో అవే తిత్తాను ఇగో పెయిన్ 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 పట్టు ఇంకేం తిను చీ కుక్కు నీ ఏమనే కన్నా సచ్చింది సచ్చింది ఇంకా పెయిన్ల మంది పెట్టుకోలేదు సపరేట్గా అక్కడ గిన్నెగానే ఉన్నాయా చూసిన ఎంటికలు కూడా వస్తాయి పెయిన్లతోటి ఆగో మీ అన్న వచ్చింది అన్నా ఇప్పుడే వస్తారా ఇప్పుడు వస్తాను వదినా ఆరోగ్యం మంచిగా ఉంటుందా ఇప్పుడు మంచిగా ఉంటాను మంచిగా ఉన్నారా మీరు మంచిగా ఉన్నది బావ ఎట్లున్నావు మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నా బావ మంచిగా ఉన్నారా మీరు అంత మంచిదే మా అన్న వదినను ఈయనే ఉంచి మాట్లాడతావా అన్న లోపలికి రారి దా వదిన తీసుకోపోయే నీకు అద్దంటున్నా రాని అచ్చికి ఇంతసేపు అవుతుంది కనీసం మీ చెల్లె మంచినీళ్ళన్నీ తీసుకొచ్చేయలేదు ఓయ్ మా అన్న వదిన రాక రాక మన ఇంటికి వచ్చిర్రు పొయ్యి కిలంత చికెన్ తీసుకురాపో చికెనా చికెన్ ఎందుకే కొడుకులు అన్నావుగా అదే పెట్టుకో అగో గట్ల అంటావు మన ఇద్దరి కోసమే 2 కోడిగుడ్లు అండినా గా కోడిగుడ్లు మా అన్న వదినకి పెడితే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు మన ఇంటికి వచ్చినప్పుడు మంచిగా మర్యాద చేయాలి ఇప్పుడే వచ్చిరే ఇంటికాడికి వెళ్ళి తినరాలేదు అనుకుంటున్నావా తినచ్చే ఉంటారు విడిచిపెట్టి మన మర్యాద మనం చెయ్యాలంటే మళ్ళీ వాళ్ళు తిన్నారని అంటావు నువ్వు పోయి చికెన్ తీసుకురాపో ఏం మాట్లాడకు చెల్లె కొన్ని నీళ్ళిరా అదో మీ అన్న వెళ్తాను మా అన్న వెళ్తాడు నువ్వు పోయి చికెన్ తీసుకురాపో ఓ ఈయన నిల్చుంటావు నువ్వైతే మాట్లాడకపో వదినా మందులు ఇంకా వాడుతున్నావా వాడుకుంటున్నా ఇంకొన్ని రోజులు వాడమన్నా డాక్టర్ వదినా చాయ్ పోసుకొద్దా అద్దురా స్నానం చేసి వచ్చినాక తాగుతా ఇలా ఒక్క పొద్దు సరే వదినా చేసి రాపో అన్నా అన్నా చాయ్ తాగండి అన్నా ఏమైంది వచ్చినప్పటి నుంచి చూస్తానా ఏదో ఆలోచిస్తున్నావు నువ్వు ఏదో బాధపడుతున్నావు అన్నా ఏమైందో చెప్పు అంత చెప్పకూడని మాట నాన్న ఈ చెల్లకి చెప్పన్నా నీ బాధ ఏంటిదో నాకేం బాధరా నాకేం బాధ లేదు నేను చూడకపోతే వచ్చినావు అంతే నాకేం బాధ ఏం బాధ లేదు నాకు లేదన్నా నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ మాట అబద్ధం చెప్పినా నీ కళ్ళు అబద్ధం చెప్పాయి అన్నా చెప్పన్నా ఏమైందో నేను చూడకపోతే వచ్చి చెల్ల అంతే ఏమైంది అక్క బావ అట్లున్నాడు నువ్వనే చెప్పు కదా
చెప్పక్క, అసలు బావకి ఏమైంది? నాకు ఆరోగ్యం బాగాలేక ఆపరేషన్ కోసం ఊరంతా అప్పులు చేసిండు. నా పానం మంచిగా అయ్యేదక్క అప్పు ఎక్కడ తీసుకొచ్చింది, ఎవరి దగ్గర తీసుకొచ్చింది నాకేం తెలియనియదు. నాకు మొన్ననే తెలిసింది. పైసలు ఇచ్చిన వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతారు, ఫోన్లు చేసి పీక్క తింటారు. ఏం చేయాలనో అర్థం కాలే. అక్కడ ఏం మనసున పట్టక మీ ఇంటికాడ 4 రోజులు ఉండిపోదామని వచ్చినాం. చేతిలో ₹1 లేదు. 5 లక్షలు అప్పే అయింది. దానికి ఇంకా మిత్తి ఎంత అయిందో అవి ఎట్లా కట్టాలనో ఏం అర్థమైతలేదు. అందుకే మీ దగ్గరకు వచ్చినాం. చెల్లె బావా, మీ దగ్గర ఏమైనా పైసలు ఉంటే తాగుతారా? మళ్ళీ మీ పైసలు మీకు ఇస్తా. సరే అన్న, పైసలు చూస్తా, నువ్వేం బాధపడకు. వదిన పానాలైతే కాపాడినావు. వదిన, నీకు ఛాయ్ తీసుకొస్తా, నువ్వు పోయి ఇంట్లో కూర్చో. ఓ పిసదా, నీకేమైనా తెలివి ఉందా లేదా? ఎందుకు, ఏమైంది ఇప్పుడు? మీ అన్నకు డబ్బులు ఇస్తా అంటాను. ఏమైతుంది? అప్పు తీసుకొని కట్టని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. విన్నావా? మనం ఇప్పుడు డబ్బులు ఇచ్చామనుకో, మనకు రూపాయి కూడా ఇయ్యరు. మనది చిప్ప కదా అవుతుంది. అర్థమవుతుందా నీకు? అదేందుకు అట్లా అంటావు? మా అన్న నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చిండు, నేను ఇవ్వకపోతే ఎట్లుంటుంది చెప్పు? ఓ పిసదానా, వాళ్ళు కట్టరే. వాళ్ళ దగ్గర ఇప్పుడు రూపాయి లేదు. విన్నావా? వాళ్ళు ఉన్న అప్పే కడతలేదు, ఇంకా మన అప్పు కడతారా? కొంచెం అర్థం చేసుకో. ఇగో నువ్వు సైలెంట్గా ఉండు, 4 రోజులు ఉంటారు పోతారు. విన్నావా? నువ్వు పైసలు తోలు తీయకు. ఇవ్వలే ఫోన్లా? ఇంకా రమ్మక్క ఫోన్ చేసింది. ఏందట? చిట్టెత్తందట, మీరు కడతారా అని అడుగుతాను. ఎంత అది? ₹1,00,000 చిట్టట, నెలకు 5,000, ఎత్తుకుంటే 6,000 కట్టాలన్నట. నువ్వేమంటావేమో అని నేను అడిగి చెప్తా అని అడిగిన. నెలకు 5,000 కదా, మాయలు తీతి వేద్దాం. అయినా ఈ ₹1,00,000తో మనకి ఏమి వెళ్తుంది? మనమేమో ఉన్నంతలో బతికేటోళ్ళం, ఇప్పుడు ఇట్లా అప్పుడప్పుడు అయితే. నాకు కూడా రమేష్ అన్న ఫోన్ చేసిండే, ఇంటికి పోయినట. తాళం వేసి చూసి ఊరు విడిచిపెట్టిపోయినావా, నా పైసలు ఎగ్గొడతావా అని నోటికి ఎందరితో మాట్లాడండి. అయినట్లు అన్నాడని నువ్వెందుకు బాధపడుతున్నావు? మనమేమన్నా అప్పు ఎగ్గొట్టేటోళ్ళమా? ఏదో కష్టం చేసి ఆ అప్పు తీర్పుదాం. ఇక నుంచి నేను కూడా పని చేస్తా, రూపాయి పోగేద్దాం. ఆ పైసలు కూడా సరిపోకపోతే ఇంత భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేద్దాం. నాటేసే కాళ్ళ నుంచి వరి కోసేదాకా అన్ని పనులు నేనే చేస్తా. పని చేస్తా అనే సంకల్పం ఉండాలే గాని ఆడది కూడా వ్యవసాయం చేసి పంటని తీస్తుంది. చూసినావా, అప్పులలో ఫోన్ చేస్తారని మా అన్న ఎంత బాధపడతాడో. తాళ్ళకి తీసుకపో, బాధ అయినా తగ్గుతుంది. సరేనే బావా, తాళాలపై తెలియదాంపా. అగో ఏమైంది? ఇగో టెన్షన్లు ఎప్పుడు ఉంటాయి కానీ తెలియాలి, మంచిగా ఉంటుంది. పా దా బావా, ఓకే. వదిన, మీ అమ్మోళ్ళను కూడా ఒకసారి పైసలు అడిగి చూడపోయాను. ఏమని అడగాలి కవిత? మా అమ్మ బాపే ముసలోళ్ళు అయ్యారు. మా అన్నల దగ్గరనే చెరొక్క నెల బతుకుతారు. ఇక నెలకిన్ని పింఛన్ పైసలు వస్తే వాళ్ళకే దావకన్లకు గోరీలకు అవుతున్నాయి. వాళ్ళని ఏమని అడుగుతా, ఏమని బాధ పెడతా? ఇక మా అన్నల్ని అంటవా? నాకు ఆప చచ్చినాడు, నాకు ఆపరేషన్ అయినాక చూసిపోయారు. మళ్ళీ ఇంతవరకు నా ఇంటి గడప దొక్కలే, నన్ను చూడలే. నేను నోరారా అన్నా అని పిలిచి వాళ్ళ ఇంటి గడప దొక్కినా నాకు ఒక పూట తిండి కూడా వాళ్ళు పెట్టరు. అసొంటిది వాళ్ళ సాయం నేను ఎట్లా కోరాలి? అయినా తిండి పెడతానే ఉన్నదా? వాళ్ళు నోరారా చెల్లె అని పిలిచి నన్ను దగ్గరికి తీసుకున్నా చాలు. కానీ ఆ భాగ్యం కూడా నాకు లేదు. ఇక ఎవరిని అడగాలి పైసలు? మీ అన్నం చూస్తేనేమో అట్లా నా కోసమే అప్పుల పాలై ఉన్నాడు. ఏం చేయలేని స్థితిలా నేనున్నా.
కళ్ళు ఎట్లుందే? మంచిగా ఉంది బావ కళ్ళు. ఇక్కడ దమ్మికి ఎక్కలేదా? కిరు అంటుంది. మరి ఏమనుకున్నావు మా ఊరికి కళ్ళు అంటే మామూలుగా ఉండదు. నిజమే బా, మంచిగా ఉంది కళ్ళు. సరే కానీ నువ్వు అన్ని మైండ్లో పెట్టుకొని ఉండద్దు. నువ్వు అప్పుడప్పుడు ఇట్లా వచ్చి కళ్ళు అయినా అనుకో మనకున్న టెన్షన్లు అన్నీ పోతాయి. విన్నావా? నిజమే బా, నాకు ఒక్కదమ్మ వాడంగానే మైండ్ అంతా ఫ్రెష్గా అనిపిస్తుంది. మైండ్లోకి వెళ్ళి అంతా బరువు అంతా వేయడం అనిపిస్తుంది బా. మొత్తం తీసే ఇక. విన్నావా? ఇక ఏం లేదు, మంచిగా తాగుదాం, కడుపు మీద తాగి ఇంటికి పోదాం. బా సరేనా? కానీ కళ్ళు మాత్రం మస్తుంది బా. అరే ఫేమస్ ఇక్కడ కళ్ళు. విన్నావా? బా మెట్ల బోర్ ఒక పడు కానీ కళ్ళు మాత్రం జబర్దస్త్ అనిపించిన మా ఊరి కళ్ళు అంటే ఏమనుకున్నావు బా? జబ్బర్ ఉన్నది. గిర్రు అంటది గిర్రు. ఏ బా నన్ను తీసుకోపో. ఏంది తమ్ముడు, బావకు బాగానే తాగిపించినట్టున్నావు కదా? బాగా ఎక్కడ దక్క కొంచెమే తాగినా. కొంచెం తాగినట్టు లేరు మీరు. అదేం కాదని మందు తాగినప్పుడే మొగాడు అన్ని బాధలు మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాడు, ప్రశాంతంగా పంటాడు. అర్థమైందా? సరే పండుకుందిరా. బా బా గుడ్ నైట్. గుడ్ నైట్ బా. మేలా అన్నా చాయ్ రా. ఏంది చెల్లి చాయ్ అంతా నీళ్ళు ఉన్నది? మేము తెచ్చుకునేదే పావుసేరు పాలు, మా ఇద్దరికి అవే సరిపోతాయి. కానీ ఇప్పుడు ఇద్దరు పోయి నలుగురం అయినాం కదా అన్న, గట్లనే ఉంటే తాగు. కవిత, మేము ఇక్కడ ఎన్ని రోజులను ఉంటాం? మీ అన్న అడిగిన ముచ్చట ఏమైంది? తమ్ముడు ఏమన్నాడు పైసల గురించి? ఇత్తా అన్నాడా? తీసుకొస్తా వదినా. ఇగో అన్నా. 5,000 అన్నా. చెల్లె మీ ఇంటికి మేము పిచ్చానికి రాలే చెల్లె, మా ఆపతికి మీరు ఆదుకుంటారని వచ్చినాం. తీసుకో చెల్లె. ఏందన్నా గట్లా మాట్లాడుతున్నావు? నా దగ్గర పైసలు ఉన్నాక నీకు ఇయ్యనా? నీకంటే ఎక్కువనా నాకు? నా దగ్గర ఉన్నంతలో నీకు ఇచ్చిన. మీరు నా ఇంటికాడ ఎన్ని రోజులని ఉండుర్రి, మీకు కడుపు నిండా బుక్కడు పువ్వే పెడతా, అంతేగాని నా దగ్గర పైసలు లేవన్నా. ఇక్కడ బువ్వ పెడతావా? ఉక్కడు బువ్వ? చెడు చెల్లింటికి పోవద్దు, అలిగి అత్తారింటికి పోద్దన్న సామెత వట్టిగా రాలే చెల్లి. ఇప్పుడు అది నువ్వు నిజం చేసినావు. ఒక్కడు బువ్వ కోసం వచ్చినా మేము? పోదాం పాయ్య మన ఇంటికి. నా విద్య బంగారం ఏనన్నా కుదబెట్టి పెట్టుబడికి ఇన్ని పైసలు తీసుకురా. కౌలుకింత భూమి తీసుకొని వ్యవసాయం చేసుకుందాం. కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు. ఇక అప్పులు అంటావా?
ఓ సంవత్సరం పాటు ఆగుమని దండం పెడదాం, కాళ్ళు మొక్కుదాం. పా, మన ఇంటికి పోదాం. నేను ఏ జన్మలో వేసుకున్న అదృష్టం అని నాకు ఇంత మంచి భార్య దొరికింది. పోదాం పాయ్.